2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఆదిత్య హృదయం సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఆడియన్స్ నుంచి. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్‌లో దేని గురించి చెప్పబోతున్నారు సార్? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. అందులో మనము రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అయిపోయింది. దాని తర్వాత అంటే ఎవరైతే చూడలేదో బిఫోర్ ఎపిసోడ్స్ చూసుకుని వస్తే మనకు ఒక సిరీస్ లాగా వాళ్ళు కూడా ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నేను ఉపదేశంలాగా ఎందుకు చెప్తున్నానంటే ఇది చదివేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలి వాళ్ళకి, ఈ ప్యాటర్న్లో గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏషదేవా సురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సర్వము సృష్టిలో ఆల్ ఇంటెలిజెన్సెస్కి, ఆల్ ఇంటెలిజెన్స్ అంటే అన్ని లైఫ్ ఫామ్స్కి ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇది బాగా పట్టుకో. అన్ని లైఫ్ ఫామ్స్కి, అది చిన్న చీమ నుంచి మైక్రో ఆర్గానిజం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పెద్ద పెద్ద జీవరాశుల వరకు, మనుషుల వరకు అందరికీ ఒక తెలివి, ఆ తెలివి బ్రతకడానికి, ఆ తెలివి సస్టైన్ కావడానికి అన్ని రకాల క్వాలిటీస్ దాని లోపల నిమిడి ఉంటుందన్నమాట. ప్రతి ఒక చీమకి దానికి ఎక్కడ వెళ్ళి చక్కెర తెచ్చుకోవాలో తెలుస్తుంది, దానికి ఎలా బ్రతకాలో తెలుస్తుంది, దానికి ఎలా తప్పించుకోవాలి, ఎలా గూడు కట్టుకోవాలి, ఎలా హిల్ కట్టుకోవాలి, యాంటీ హిల్ కట్టుకోవాలి తెలుస్తుంది దానికి. ఏదైనా సరే ఒక బటర్ఫ్లైకి ఎక్కడ ఏ పువ్వులో ఏ తేనె ఉంటుందో తెలుస్తుంది దానికి. అట్లాగా ప్రతి లోకములో ఉండే అన్ని ఇంటెలిజెన్సెస్కి ఆ సూర్యకాంతే కారణం. నిజంగా ఆ సూర్యకాంతి రాకపోతే ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ పనిచేయవు. ఇంకా లోపలికి వెళితే ప్రతి యాటమ్కి దాని చుట్టూ ఉండే దేవతలు, ప్రతి యాటమ్కి. అందుకే మనకి దేవతల పేర్లు చెప్పినప్పుడు దేవత ఆర్ దేవీ శక్తి అని చెప్పినప్పుడు ద కాన్సన్ట్రేటెడ్ ఫోకస్ అని చెప్తారు. ఎక్కడన్నా ట్రాన్స్లేషన్ చదివితే తెలుస్తుంది. కాన్సన్ట్రేటెడ్, దేని మీదైతే నువ్వు పదే ఫోకస్ చేస్తావో అక్కడ ఆ దేవి ఆవిర్భవిస్తుంది అంటారు. చదువు 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 అని పెట్టావు, సరస్వతీదేవి ఆవిర్భవిస్తుంది. ఇట్లా సరస్వతి అమ్మ కటాక్షం వస్తుంది. అలాగా మనకుండే ఈ మొత్తం సర్వదేవ, మొత్తం అన్ని రకాల దేవీ దేవతలు ఆయన అధీనంలో ఉంటాయి, ఆయన కాంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అని చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మరి ఎలా తెలుసుకునేది? ఇన్ని రకాల దేవతలు కదా, ఇన్ని దేవతా శక్తులు కదా, వీటన్నిటికీ మూలమైన ఆ సూర్య భగవానుడిని ఎలా తెలుసుకోవాలి? ఇది చాలామందికి ఉండే ప్రశ్న. ఓకే, వెరీ ఇంపార్టెంట్. తేజస్వి అనేది ఒక ప్రఫౌండ్ మాట, బ్రిలియన్స్ అంటారు. నా లోపల ఎప్పుడైతే తేజస్సు పెరుగుతుందో ఆటోమేటిక్గా సూర్యుడి కాంతి నా లోపలికి వచ్చినట్టే. తేజస్సు పెరగడం, ఓకే, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ తేజస్సు రావడానికి ఒక ఆర్డర్ ఉంది. ఇది గనక ఫాలో అవ్వగలిగితే ఆటోమేటిక్గా తేజస్సు వస్తుంది అంటారు. ఆర్డర్ ఏంటి సార్? ఆర్డర్లో ఫస్ట్ మనకి వీటి రంగులు గాను, విబ్జ్యూర్ కలర్స్ గాను, వైలెట్, ఇండిగో, ఆరెంజ్ అట్లా. ఓకే, ఇలా మొత్తం విబ్జ్యూర్ కలర్స్ గాను, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇలా అన్నీ కలుపుకొని ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, దీంతోపాటు గాయత్రి, ఊష్ణి, అనుష్టుప్, త్రిష్టుప్, పంక్తి, ఇలాగా 7 రకాల శక్తులు. ఈ 7 రకాల శక్తులు సర్వదేవతాశక్తిమయం అవుతుంది. ఎలాగ తెలుసుకోవడం? మనం దానికి చాలా సింపుల్. మన బాడీని ఆ లెవెల్కి ఎలివేట్ చేయడం ఎలా చేస్తారు అనేది నేను చెప్తున్నాను. సూర్యభగవానుడు పొద్దునే లేవడము, కరెక్ట్గా మనకి ఇక్కడ చూడడము, ఈ 3 పాయింటెడ్లో ఫోకస్ పెట్టాలి. అప్పుడే మ్యాటర్, మైండ్, ఫోర్స్ ఈ 3 కలిసేది. ఈ 3 కలవాలి అంటే నీ ఫోకస్ సూర్యభగవాను నుంచి ఇక్కడికి, ఇది నీ హార్ట్కి కనెక్ట్ అయ్యి ఈ ఫోకస్లోంచి మధ్యలోకి వస్తుంది నీ ఎయిమ్ కానీ గోల్ కానీ ఏదైనా పెట్టుకుంటే దాని మీదకి. సో ఈ యాంగిలేషన్లోకి, సపోజ్ ఇది రైట్ యాంగిల్గా ఉంటే ఈ మధ్యలోంచి ఫోర్స్ నీకు అక్కడ ఏదైనా గిన్నె పెట్టుకొని ఆర్ ఒక కాపర్ వెజల్ పెట్టుకొని, లాస్ట్ టైం మనం ఏమేంటి పూజకు కావాల్సిన సామాగ్రి అని చెప్పి
పెట్టుకుని అందులో వాటర్ పెట్టుకుని దాని మీద ఫోకస్ పెట్టడం 1. ఇది ఎలా చేయొచ్చు? ఈ ఫోకస్ చేస్తున్నప్పుడు మన బాడీలో జరగాల్సిన చేంజెస్. ఫస్ట్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ని, న్యాయ అంటారు. ఏది న్యాయమో అది చేయండి, అన్యాయము ఎవ్వరికి చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. సర్వదేవతల శక్తి మనకి తేజస్సులాగా మనలోకి రావాలి అంటే చెప్తున్నాను, న్యాయ కంపల్సరీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయాన్ని మిస్ అవ్వద్దు. ఓకే. భక్తి, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తిని మిస్ అవ్వద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో కొంత ఎవరో ఒకళ్ళ మీద భక్తి పెట్టండి. ఓకే. థర్డ్ వచ్చేసి ద కాంక్రీట్ సైన్స్ అంటారు. కాంక్రీట్ సైన్స్ అంటే మనము చేసేది తర్కబద్ధంగా ఉండాలి, మూర్ఖంగా చేయకూడదు. ఏది మూర్ఖత్వంతో చేయకూడదు. నీకు ఒకవేళ చేయలేకపోయావు ఆ రోజు, అయ్యో చేయలేకపోయానని డిప్రెషన్లోకి పోమని కాదు. దట్స్ కాల్డ్ కాంక్రీట్ సైన్స్. నీకు అదేం వెంటపడి కొట్టదు. మనం చాలామంది అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో తప్పు చేసే ఫెయిల్ అయిపోతారు. నేను చదువుతున్నానండి ఆదిత్య హృదయం నాకు అవ్వట్లేదు అంటారు. నువ్వు థర్డ్ పాయింట్ మిస్ అయిపోయావు. దట్ ఏదో భయపడవు, చేయాలి లేకపోతే నాకు ఈరోజు మిస్ అయిపోతాను, అలా చేయొద్దు. వెంటపడి పోటీపడి ఒలింపిక్ పోటీలాగా చేయకండి. ఇట్ జస్ట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ దిస్. ఓకే. దాన్ని కాంక్రీట్ సైన్స్ అంటారు. ఓకే. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దీని హయ్యర్ లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ప్రేమ తెలుస్తుంది. ప్రేమ ఎప్పుడు మనకు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారో, ప్రేమ ఎప్పుడూ జ్ఞానముతో ఉంటుంది. అజ్ఞానమైన ప్రేమ పనికిరాదు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ జ్ఞానం అంటే ఎలాగానే, నేను నా భార్యతో ఒకలాంటి ప్రేమ ఉంటుంది, నా పిల్లలతో ఒకలాంటి ప్రేమ ఉంటుంది, తల్లితో ఒకలాంటి ప్రేమే కానీ వేరువేరుగా ఎక్స్ప్రెస్ అవుతుంది. అందుకని ఎప్పుడూ ప్రేమ జ్ఞానముతో ఉండాలి. మన వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడు. ప్రేమించే ఈ రోజుల్లో ఎలా ఉన్నాం, ప్రేమ ఉంది కాబట్టి ఆఫీస్ కొలీగ్, ఇంట్లో భర్త ఉన్నా సరే ఆఫీస్ కొలీగ్ క్లోజ్ అయిపోయాడండి ఏం చేయాలండి అని వస్తారు. నిజంగా చెప్తున్నా, ప్రేమ ఉండొచ్చు, జ్ఞానముతో ఉండాలి. అజ్ఞానమైనది మంచిది కాదు. చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏది కాదనుకున్నా సరే లోపల నుంచి ఒక ఇన్స్టింక్టివ్ విచక్షణ రావాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ 6th వచ్చేసి అన్బయాస్డ్ ఐస్. అంటే ఎవరిని కూడా మంచి చెడు అని డివైడ్ చేసి చూడకండి. వీడు చెడ్డోడు, వీడు మంచోడు అని డివైడ్ చేసి చూడని కళ్ళకి సూర్యభగవానుడు తేజస్సు రూపంలో వస్తాడు అంటారు. నిజంగా సూర్యుడి కాంతి రావాలంటే ఈరోజు డిసైడ్ అయిపోండి దట్ నేను ఎవ్వరిని కూడా ఈమె చాలా మంచోడండి, ఆయన చెడ్డోడండి వీడు అని ఫిక్స్ కాను. సీ ఎవ్రీవన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అనుకోండి, ఆ విద్య నేర్చుకున్నాడు, ఆయన ఎక్కడో చదువుకున్నాడు, చెప్తున్నాడు. ఇంత గొప్పోడు అని అనవసరం లేదు, ఎంత వేస్ట్ గాడు అని అనవసరం లేదు. టేక్ ఇట్ విత్ బ్యూటిఫుల్ ఐస్. ఆ ఈక్విలిబ్రియంలో తీసుకోగలిగిన వాడికి తేజస్సు అలా రశ్మి భావన అలాగా తేజస్సు వస్తుంది మన లోపలికి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే సర్వదేవాత్మకోహేష, అన్ని రకాల దేవతా శక్తుల యొక్క ఓకే బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్ మన లోపలికి వస్తుంది ఆయన ద్వారా. ఓకే, సూర్యభగవానుడి ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వీటన్నిటితో పాటు హయ్యర్ ట్రూత్ మనని గమనిస్తుంది అన్నది బ్యాక్గ్రౌండ్. ఇది తెలుసుకుని తీరాలి ఏ నిమిషానికైనా సరే. ఎస్, ఇదంతా హయ్యర్ ట్రూత్ నాకు వస్తుంది, తెలుస్తుంది, నేను చేసేది ఏది వేస్ట్గా పోదు. నువ్వు మళ్ళీ రోజు లెక్కన అడగనవసరం లే, నేను 108 days చేశానండి, ఏం చేశాడు సూర్యుడు, నువ్వు అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు ఏం చేయాలో. నువ్వు లెక్క వెయ్యక అసలు. ట్రూత్ ఈజ్ అబ్జర్వింగ్. ఆ నిజమైన దివ్యమైన శక్తి చూస్తుంది. నువ్వు ఎంత నువ్వు లోపల నుంచి ఎంత మంచిగా ఉన్నా చెడ్డగా చూస్తుంది. ఈ 7 గనక చేయగలిగితే ఐ థింక్ తేజస్సు మన లోపలికి, తేజస్సు అంటే ద బ్రిలియన్స్, గభస్తిభిహి, అలాంటి సూర్యగోళము, అలా అన్ని చోట్ల ఈక్వల్గా ప్రకాశించే సూర్యభగవానుడు నిన్ను చూస్తాడు. ఇది సత్యం. సో సూర్యుడికి కరెక్ట్గా ఎదురుగుండా నీ ఆ లైట్ యొక్క హార్ట్లోకి ఇక్కడ నుంచి ఒక యాంగిల్లోంచి ఆ రైట్ యాంగిల్కి మధ్యలోంచి నీ ఇంటెన్షన్ వెళ్ళి నీ ముందు ఉన్న రాగి చెంబు నీళ్ళల్లో, రాగి గిన్నె కానీ గ్లాస్ కానీ నీళ్ళలోకి ఆ ఇంటెన్షన్ వెళుతూ ఉంటుంది.
ప్రొవైడెడ్ నువ్వు ఎవరిని ఇంకా చెడు దృష్టితో చూడొద్దు. ఎప్పుడూ కూడా ఈక్వల్‌గా ఉండాలి. సమానంగా ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఇది గనక న్యాయ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఖచ్చితంగా నీ ప్రేమ గనక జ్ఞానముతో తడిపి ఉంటే అన్నీ మంచే జరుగుతాయి. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. ఇది శ్రీ రామచంద్రుడికి అగస్త్య మహాముని ఇచ్చిన అద్భుతమైన రూల్. దీని ఇంకా హయ్యర్‌గా మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి అసలు ఆ యముడు అండ్ శని వీటి యొక్క పొజిషన్స్ తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే దీన్ని నేర్చుకుంటే యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ సెల్ఫ్. డెఫినెట్‌గా సార్. థ్యాంక్ యూ సో మచ్.